హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఈ రెసిపీ చూసేయండి. మనం మార్కెట్ నుంచి చికెన్ తెచ్చుకుంటాం కదా, అందులో కొన్నిసార్లు మనకు నెక్ పీసెస్ వస్తాయి. అలా కొంతమంది ఇష్టం లేక పడేస్తూ ఉంటారు. అలా కాకుండా నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ఇష్టంగా తింటారనమాట. ఫస్ట్గా మంచిగా అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ బాగా ఉప్పు పసుపు వేసేసి మంచిగా నెక్ పీసెస్ అన్నీ క్లీన్ చేసేసుకోవాలన్నమాట. అదే మెడ పీసెస్ అన్నీ మంచిగా క్లీన్ చేసేసుకొని అందులో కొంచెం స్కిన్ కూడా యాడ్ చేశాను నేను. ఇష్టం ఉన్న వాళ్ళు స్కిన్ వేసుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. స్కిన్ వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో కొంచెం మసాలా పేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర, తెల్లవాయి, ఆనియన్, అలాగే కొంచెం అల్లం వేసేసుకొని మంచి పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం చెక్క అలాగే లవంగం వేసేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో అక్కడ వాటర్ అంతా పోయేంత వరకు చికెన్ని బాగా మంచిగా మగ్గి చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ మసాలా పేస్ట్ చికెన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా, అప్పుడు ఈ మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ బాగా మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా మగ్గించుకోవాలన్నమాట, మసాలా అంతా పట్టేంత వరకు. తర్వాత ఇందులో కొంచెం కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకోవాలి. చికెన్ మసాలా, గరం మసాలా మీ చాయిస్ అనమాట. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఇందులో నేను కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను అనమాట. చికెన్ ఫ్లేవర్లో పచ్చిమిర్చి బాగుంటుంది కదా, అందుకని ఒక 3-4-5 పచ్చిమిర్చి యాడ్ చేసేసాను. మంచిగా అట్లా తుంచేసేసుకోండి, ఏం కట్ చేయడం అవసరం లేదు. టమోటా ఇష్టమైన వాళ్ళు ఇక్కడ టమోటా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనేం టమోటా యాడ్ చేయట్లేదు, కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అందుకనేసి ఓన్లీ పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. అంతా బాగా మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. అంతా మంచిగా దగ్గర వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఉడకడం కోసం నేను కొంచెం వాటర్ యూజ్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఫ్రైలోనే ఉడికిపోయి ఉంటుంది, కానీ కొంచెం చికెన్ మంచిగా ఉడకాలి కాబట్టి కొంచెం చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకోండి. చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు బాగా మంచిగా ఉడికి చేసేసుకోండి. చికెన్ అదే మెడ పీస్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే చక్కగా ఎంజాయ్ చేస్తే తింటారనమాట. ఒకసారి ట్రై చేయండి. అంత వాటర్ వేసేసి బాగా మగ్గిచ్చేసి దగ్గర అయ్యేంత వరకు బాగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. పులుసు ఇష్టమైన వాళ్ళు ఇక్కడ కొంచెం పులుసులాగా కూడా పెట్టేసుకోవచ్చు. మంచిగా దగ్గరగా ఫ్రై చేసేసుకుంటే ఈ కర్రీ చాలా ఎమ్మిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ కర్రీ వైట్ రైస్లోకి, లేకపోతే రైస్ మిగిలిపోతుంది కదా, నైట్ రైస్ అప్పుడు మిగిలిపోయినప్పుడు ఇలా ఈ కర్రీ వేసుకొని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీని. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారనమాట ఇలా చేస్తే. ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.